అదేవిధంగా రైతులకి ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఎకరం ఉండు 10 ఎకరాలు ఉండు 20,000 రూపాయలు పడడం జరుగుతుంది. ఇంటింటికి కుళాయి మన లోకేష్ బాబు గారు ఇంటింటికి కుళాయి చేయడం జరుగుతుంది. ఆయన అది ఆ విధానం తీసుకున్నాడు కాబట్టి గతంలో అది కూడా మనం చేయడం జరిగింది. దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా కంపల్సరీ మనం నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఆ కొత్త చెరువు కూడా నీళ్లు ఇస్తామని ఈ రామన్నకోట ప్రజలకి హామీ ఇస్తున్నాము. గోవర్ధనగిరి ప్రజలకి మాటిస్తున్నామని కంపల్సరీ ఆ చెరువు కూడా నీళ్లు ఇస్తామని ఈ సభాముఖంగా చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకి అందరికీ చేతులెత్తి నమస్కారం ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన బీసీలకు మన బీసీ కులాలకి తెలుగుదేశం గవర్నమెంట్ చేసినటువంటి పథకాలు ఈ గవర్నమెంట్లో ఒక్క పథకం కూడా చేయకుండా అన్ని మర్చిపోయి అన్ని మానేసి ఇబ్బంది పెట్టారు. కాబట్టి మన బీసీలో అందరం దయచేసి మన అదృష్టం కొద్దీ మన నియోజకవర్గం పత్తికొండ నియోజకవర్గంలో మనకు తగ్గట్టుగా మన బీసీ అదృష్టం కొద్దీ మన బీసీనే ఉన్నాడు. కాబట్టి ఆయనకు కే శ్యామలకి మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే రేపు పొద్దున మంత్రి పదవి వస్తుంది. చూడండి, దయచేసి మంత్రి పదవి వస్తుంది. ఇంకోటి నాగరాజు పంచలింగారావు నాగరాజుకు ఒక ఓటు, కే శ్యామన్నకు ఒక ఓటు వేసి దయచేసి గెలిపించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మనకు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి ఏమిచ్చిందంటే మన బీసీలకు ఒక తాగనీక లిక్కర్ దండికి ఇచ్చింది. మన ఇసుక లేకుండా మన గల్లో వాగుల్లో దొరుకుని ఇసుక కూడా దొరకకుండా ఫైన్ వేయడము, నోటీస్ చేయడము, మనల్ని ఇబ్బంది పెట్టడము, రైతులను ఇల్లు కూడా కట్టుకోలేకుండా లాస్ట్కి ఇబ్బంది పడుతున్నాం. దయచేసి ఇవన్నీ మతి పెట్టుకొని మన బీసీల అందరము ఖచ్చితంగా తెలుగుదేశం సైకిల్ గుర్తుకు 2 ఓట్లేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మరియు గోవర్ధనగిరి మండల నాయకులకి ప్రజలకి అందరికీ నమస్కారాలు. మీ జైహో బీసీ ముఖ్య ఉద్దేశం వచ్చేసి మనకి పైన అటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగిన మేలు గురించి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాల గురించి చర్చించుకొని మనకు జరుగుతున్న అన్యాయాలని చూసి ఇప్పుడు మనకు రావాల్సిన నిధులు కానీ మిగతా పదవులు కానీ అన్నీ ఈ జగన్మోహన్ రెడ్డి మోసపూర్వకంగా మనల్ని ఎంత మోసం చేశారో అని తెలుసుకోవడానికి ఈ సభా ఉద్దేశము. ఫస్ట్ మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అప్పుడు 75,000 నిధులతో ఒక కార్పొరేషన్స్ అన్ని సెట్ చేసి ఒక్కొక్కరికి, అంటే ఇప్పుడు ఇక్కడ చేపల వాళ్ళు తెలుగు వాళ్ళకి కానీ మన వడ్డెర వాళ్ళకి కానీ బోయ వాళ్ళకి కానీ అందరికీ బీసీ లోన్స్ ఇచ్చి వాళ్ళకు ప్రోత్సాహంగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అలాంటివి ఏమీ లేవు. మొత్తం ఆయన 75,000 కోట్లని వేరే దానిలోకి, అంటే మన బీసీలకు సపరేట్గా పథకాలు కాకోకుండా వచ్చే 75,000 కోట్లని వేరే పథకాలకి వేరే ఆయన జోబులోకి నించుకోవడానికి మళ్లించాడనమాట. అలాగే రేపు మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఆ 75,000 కోట్లు కాకుండా 1,50,000 కోట్లతో కార్పొరేషన్ నిధులు ఇచ్చి ప్రతి ఒక్క పేద కుటుంబాలకి సబ్సిడీ లోన్స్ కానీ ఆదరణ పథకాలు కానీ ఇవన్నీ ఇచ్చి మంచిగా మనకి బీసీలకి వెన్నుదన్నుగా ఉంటాడు. అలాగే ఇప్పుడు మన బీసీలకి 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తున్నాడు. ఇచ్చే ప్రోగ్రాం పెట్టుకున్నాడు 4,000 రూపాయలు. 4,000 రూపాయల తర్వాత మన వికలాంగులకి 6,000 ఇస్తున్నారు. అలాగే మన మహిళలు 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క అమ్మాయికి ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ 1,500 రూపాయలు ఇచ్చే ప్రోగ్రాం పెట్టారు.
అలాగే మన బీసీ మహిళలకు కానీ అందరికీ ఎక్కడికి పోయినా కానీ బస్సు ఉచితంగా ఇస్తున్నారు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చమరగీతం పాడి మన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మనకి ఇలాంటి మేజర్ గ్రామాలలో బీసీ భవన్లు కానీ ఒకవేళ రెసిడెన్సీ హాస్టల్స్ కానీ ఇలాంటివి మన రేపు చంద్రబాబు నాయుడు సపరేట్ అంటే ప్రత్యేక దృష్టి పెట్టి చేస్తారు కంపల్సరీగా. అది ఎందుకంటే మనకి బీసీ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా మన శ్యాంబాబు గారు ఉన్నారు. రేపు చంద్రబాబు నాయుడు గారితో కంపల్సరీగా గట్టిగా పోరాడి కానీ మనకు తీసుకొచ్చేంత సత్తా ఉన్న ఏకైక నాయకుడు ఎవరంటే శ్రీ కె శ్యాంబాబు గారు. అలాగే కురువ సామాజిక వర్గం నుంచి ఎంపీగా పంచలింగాల నాగరాజు గారు ఉన్నారు. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని మనకి శ్యాంబాబు గారికి ఒక ఓటు, మరి పంచలింగాల నాగరాజు గారికి ఒక ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆయన ఊరేసి అది అయితే ఊరేసి ఉండదు. ఇంకా 10 ఏళ్ళు ఆయన ఇక్కడనే ఉండాలా, ఇక్కడనే ఉంటాడు, ఇక్కడనే ఆడాలి. ఇక్కడ శ్మశానంలోనే మనం ఈ గ్రామ ప్రజలు పెడతాం కానీ వేరే పోయి ఎక్కడ పోయి ఉంటా అంటే పోనిచ్చేది ఉండదు. కాబట్టి ఆయన ఆశయాలు కంపల్సరీ తెలుగుదేశం పార్టీ కంపల్సరీ నెరవేర్చాలని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మన తెలుగుదేశం ఎక్స్ ఎంపీ జ్ఞానేశ్వర గౌడ్ గారిని ఈ సభ గురించి ఒక్క విషయం చెప్తున్నాను. ఏ తల్లిగా నాకు రాలేదంటే నేను ఇంటికి వచ్చి ఇప్పించే బాధ్యత నాది. చెప్తున్నా, ముగ్గురు బీసీలకు వాళ్ళ ఇంటి దగ్గర చేయి కృష్ణమూర్తి వస్తున్నాడని పక్షాల వంట చేసింటే 18 స్టెప్ తీసేసినారు. ఆఫీసు వాళ్ళు పిచ్చాన్ని తెలుసుకోండి. ఇంకో అడుగు చెప్తున్నాను, మీ కోరిక నెరవేర్చి నా కోరిక నెరవేర్చుకొని ఈ గ్రామంలో పుట్టినందుకు మీ అందరు రుణం తీసుకుంటాను. ఇది నా ధర్మమైన మాట. మీరు దయచేసి ఈ మండలంలో ఏ ఊరు రాకూడదు. మేడకి అంతకు ఎక్కువ తెచ్చినారనుకో మీ అందరికీ నేను వాచనాలు మాది చేసిపోతాను. ఈనాటి జేహోబీసీ సభాధ్యక్షులైనటువంటి సుబ్బారెడ్డి గారికి, వేదికను అలంకరించినటువంటి మిత్రులకు, నాయకులకు, ఇక్కడికి వచ్చినటువంటి గోవర్ధనగిరి సోదర సోదరి మనులకు, ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు జేహోబీసీ కార్యక్రమం ఉద్దేశం 1983లో స్వర్గీయులైనటువంటి కీర్తిశేషులు పెద్దలు నారా నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి బీసీలు అనేటువంటి గుర్తింపు తీసుకుని వచ్చినటువంటి గొప్ప నాయకుడు. ఆడపడుచులు కానీ, తెలుగు తమ్ముళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఆయన యొక్క ఆశీర్వాదంతో మనందరం కూడా ఇక్కడ ఒక నాయకులుగా ఎన్నో పదవులు అలంకరిస్తున్నామంటే, ఇక్కడ మాట్లాడగలుగుతున్నామంటే రామారావు గారు పుణ్యమే అని చెప్పి, అదే అడుగుజాడలో గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అదే ఆశయాలకు రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా మనకందరికీ రాష్ట్ర పరిపాలనలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అనేకమైనటువంటి పథకాలను మనకు తీసుకురావడం జరిగింది. రాష్ట్రం విభజన అయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అనేకమైన కష్టాలు పడి ఈరోజు రాష్ట్రంలో ఎంతో దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన చేస్తున్నటువంటి పని అంతా ఇంత కాదు. ఇది కరువు ప్రాంతం కింద ఉన్నటువంటి మండలాల వర్షాలలో సకాలంలో కురవనప్పుడు ఒక్కరొక్కరికి పార్టీలకు అతీతంగా కరువు ప్రాంతం కింద 3 దఫాలుగా రైతన్నలను ఆదుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు చంద్రన్న బీమా అంటే యాక్సిడెంటల్ గా ఎవరైనా మరణిస్తే వారందరికి కూడా 2 లక్షల రూపాయల దగ్గర మనకు చంద్రన్న బీమా అని చెప్పి పెట్టడం జరిగింది. ఎవరైనా వివాహం చేసుకుంటే చంద్రన్న కానుక అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి మనకి ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈరోజు నిరుపేదలైనటువంటి పేదలందరూ కూడా చాలా మంది
అన్నమో రామచంద్ర అన్నటువంటి కుటుంబాలు ఉన్నటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు రంజాన్ తోఫా అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు సంక్రాంతి తోఫా అని పెట్టడం జరిగింది. అదే క్రిస్మస్ కానుక అని పెట్టడం జరిగింది. వీటన్నిటిని కూడా ఈ రోజు గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ప్రజల్ని ఎంత మాత్రం ఆదుకుంటున్నారు అనేది మన ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్కసారి మనం అందరం ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రభుత్వం మాయ మాటలు చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి మభ్యపెట్టి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని 99 అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చినటువంటి ఈరోజు నవరత్నాలు అని చెప్పేసి దాదాపుగా 11 లక్షల కోట్ల రూపాయలు రుణభారం మన మీద, 1 లక్ష రూపాయలు మన కుటుంబానికి ఇస్తే 10 లక్షల రూపాయలు మన నెత్తిన ఉంది రుణభారం. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి, మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. అట్లా చేసుకుంటేనే మనం ఈరోజు ఆయన నుంచి సమయం ఆసన్నమైంది, ఆయనని తప్పించి గద్దె దించేదానికి మనమందరం కూడా అవేర్నెస్ కావాలి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో స్కీమ్స్ తో ముందరకొచ్చి పక్కా గృహాలు, చెడుకో ఇల్లు పేద ప్రజానీకానికి కట్టిస్తే జిగుప్సతో జగన్మోహన్ రెడ్డి ఆ ఇల్లులో గృహప్రవేశాలు లేకుండా కలరగొట్టి ఏమాత్రం ప్రజలకు ఇవ్వకుండా ఉన్నాడంటే ఎంత కుళ్ళు కుతంత్రం ఈర్ష్య ఉందో మనమందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. 33,000 ఎకరాలు రాజధాని నిర్మాణం కొరకు విజయవాడలో ఇస్తే సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఆయన తీర్మానాన్ని కూడా అడిగితే అందరి సమక్షంలో 33,000 ఎకరాలకు అంగీకరిస్తూ ఆయన సంతకం పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి. అవన్నీ కూడా తుంగలకి ప్రజావేదికని కూల్చివేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మౌలిక సదుపాయాలు కానీ నిత్యావసర ధరలు ఆకాశాన్ని అందించినటువంటి వ్యక్తి. ఈరోజు పెట్రోల్ అయితేనేమి, డీజిల్ అయితేనేమి, గ్యాస్ ధర అయితేనేమి, వీటన్నింటినీ కూడా ఎంతవరకు మనకు నిత్యావసర ధరలు దొరుకుతున్నాయి. మద్యము ఏర్లై పారిస్తున్నాడు, మద్యం పనిచేస్తానన్నటువంటి వ్యక్తి 1 కాదు 2 కాదు 99 అబద్ధాలు చెప్పినటువంటి వ్యక్తి మహానుభావుడు. ఈరోజు ఆయనని గిన మనం గిన పొరపాటున గిన మనం మాయ చేసి కళ్ళబుల్లి మాటలకి గిన మాయలో పడ్డామంటే మనం ఈ రాష్ట్రాన్ని వలసలు వెళ్లే అవకాశాలు ఉంటాయి. దయచేసి మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మనమందరం చూస్తూనే ఉన్నాం, సూపర్ 6 అనేటువంటి స్కీమ్ ని ఏర్పాటు చేశాడు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అంటే మనకందరికీ గ్యారంటీ ఇవ్వడానికి బాబు గారు నిశ్చయించుకున్నారు. ఈరోజు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఏర్పాటు చేయడం కోసం, లేదంటే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కింద ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే విద్యార్థులు ఎవరైతే ఇంట్లో ఒకరు కానీ, ఇద్దరు కానీ, ముగ్గురు కానీ ఒకరొకరికి 15,000 రూపాయలు చొప్పున, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు, అలా ఎంతమంది ఉంటే 15,000 రూపాయలు చొప్పున ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే రైతులు ఉన్నారో, ఎవరైతే పండించినా పండించకపోయినా నా రైతన్నలకు నా యొక్క ప్రభుత్వం నుంచి సహాయాన్ని 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందా అని చెప్పడం చెప్తుంది. అంతేకాదు మహిళలు ఉన్నారు, గ్రామాల్లో పొయ్యిల్లో కట్టెలు పెట్టి బయట పొగ చట్టంతో ఊపుతూ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనేటువంటి ఆలోచనతో ఈ ఆకాశాన్ని అంటాయి గ్యాస్. అందుకే ఆ కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. 40 సంవత్సరాలు పైబడినటువంటి మహిళకు నెలకు 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాదు మీరు ఏ కార్యక్రమానికి వెళ్ళినా, శుభ కార్యక్రమాలు కానీ, బడికి కానీ, పిల్లల్ని చేర్పించడం కానీ, ఎక్కడికైనా టూరుకు వెళ్ళాలన్నా మన కర్నూలు జిల్లా అంతా కూడా తిరగడానికి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు మహిళలకు. ఇవన్నీ కూడా గమనించాలి. మనమందరం ఇవన్నీ గమనిస్తే ఎవరు చేస్తున్నారు పరిపాలన విధానాన్ని, ఎవరైతే మనల్ని చక్కదిస్తారు, ఎవరికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరుగుతుంది అనేది మీరందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు అన్నా క్యాంటీన్ దాదాపుగా ప్రభుత్వ అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి ఎవరైతే వృద్ధులు ఉంటారో
ఆ వృద్ధులకందరికి కూడా 4,000 రూపాయలు పింఛన్ చేస్తున్నాడు. కుంటి కుట్టి మూగకు 6,000 రూపాయలు చేస్తా ఉన్నాడు. వీటన్నిటి కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పింఛన్ ద్వారా ఎవరైతే కొడుకు కూతురు పిల్లలు మనవల్లో ఎవరు పెట్టలేని స్థితిలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లో మనం భోజనం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్కీమ్ ని మనం ఆ వృద్ధాప్య పింఛన్తో మనం పొట్ట పోషించడం జరుగుతూ ఉంది. వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఏదైతే మీరందరూ కూడా నమ్మకంతో కేఈ కృష్ణమూర్తి గారిని గతంలో గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కేఈ కృష్ణమూర్తి గారు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుని వచ్చారు మండలానికి. ఈ యొక్క గ్రామానికే కాదు, మండల్ హెడ్ క్వార్టర్ లో ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ బాలయోగిని 4 మండలాలు వచ్చేటట్టుగా ఏర్పాటు చేశాడు. 22 ఎకరాల్లో దాదాపుగా ప్యాపిలి, డోన్, కృష్ణగిరి, బిల్దుర్తి ఈ 4 మండలాలు విద్యార్థులందరూ కూడా అక్కడ చేరడానికి అవకాశాన్ని కల్పించాం. ఎవరైతే ఎస్సీ విద్యార్థులు ఉన్నారో ఏ గ్రామాల్లో వాళ్ళందరికీ కూడా వసతిని చదువుకోవడానికి కల్పించినటువంటి మండల హెడ్ క్వార్టర్ లో వెల్దుర్తిలో ఏర్పాటు చేయడం జరిగింది. అదే మాదిరిగా ఎస్సీలకు చేశాం. బీసీ హాస్టల్ కూడా తీసుకురావాలనేటువంటి సంకల్పంతో కేఈ శ్యామ్ కుమార్ గారు కేఈ కృష్ణమూర్తి గారితో ఆయన యొక్క అడుగుజాడల్లో సంబంధిత అధికారులతో మాట్లాడి జ్యోతిరావు పులి అనేటువంటి బీసీ హాస్టల్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా 4 మండలాలకు సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు మన మండలంలో ఎవరైతే బీసీ విద్యార్థులు ఉన్నారో వారందరికీ చదువుకోవడానికి అవకాశం కల్పించినటువంటి మండల హెడ్ క్వార్టర్ లో మీరందరూ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక బీసీ హాస్టల్ అయితేనేమి, కస్తూర్బా స్కూల్ ని 20 మందిగా ఉన్నటువంటి విద్యార్థులు 1000 మందికి పైగా ఈ రోజు 1000 మందికి పైగా విద్యార్థులు కస్తూర్బాలో చేరారంటే మన యొక్క 42 గ్రామ పంచాయతీల్లో 22 గ్రామ పంచాయతీల్లో అనేకమైన విద్యార్థుల్ని చేర్పించడానికి మేము అక్కడ దగ్గరుండి చేర్పించినటువంటి సందర్భాలు ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో మందికి బీసీ రెసిడెన్స్ లోన్స్, బీసీ లోన్స్, ఎస్సీ లోన్స్ ఇవన్నీ సంబంధిత బ్యాంకులకు అన్ని కూడా 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు లోన్లు ఇప్పించినటువంటి ఘనత ఉంది. ఈ రోజు గోవర్ధనగిరిలో సాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉండేది. ఎప్పుడు వచ్చిన ఎలక్షన్ లో చెప్పేవాళ్ళు కేఈ కృష్ణమూర్తి గారు, కేఈ శ్యాంబాబు గారు చెప్పి సంబంధిత అధికారులతో నీటి సమస్య తీవ్రత ఉంది, తప్పకుండా అక్కడ నీటి సమస్య తీవ్రతను తగ్గించే విధంగా సంబంధిత అధికారులతో మాట్లాడి నీటి సమస్యను తీర్చిన దాఖలాలు ఒక తెలుగుదేశం పార్టీ కేఈ కృష్ణమూర్తి గారితో సాధ్యమైంది తప్ప ఎవరు తీర్చలేరు. ఈ రోజు గ్రామంలో ఎంతో మందిని దాదాపుగా 40-50 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి గ్రామస్తులుగా కాపురాలు చేస్తుంటే కళ్ళంబట్లని ఖాళీ చేయడానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎంత దౌర్జన్యంగా ఖాళీ చేసేటువంటి సందర్భాన్ని మేము చొరవ తీసుకొని సంబంధిత వాళ్ళకి పట్టాలు అవన్నీ కూడా వాళ్ళకి వాళ్ళ పట్టాలను చూసి కోర్టుకేసి అవి నిలబెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈరోజు మనం కార్యకర్తలకు అండగా ఉన్నాం. మండల హెడ్ క్వార్టర్ లో అనేకమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు మేము దగ్గరండి మేము మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ కూడా పొరపాటున కూడా మీరు మోసపూరితమైనటువంటి మాటలు నమ్మి ఓట్లు కళ్ళబొల్లి మాటలకు రేపు డబ్బులు పంచేటువంటి సమయంలో డబ్బులు తీసుకోవద్దు అని చెప్పడం లేదు. అవి తీసుకోండి. ధర్మం ఎవరు, అధర్మం ఎవరు? ధర్మానికి ఓట్లేస్తే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది కనుక మీరు ధర్మాన్ని అధర్మాన్ని వేరే చేసుకొని ఓట్లేసి కేఈ శ్యాంబాబు గారికి ఒక ఓటు, ఎంపీగా నిలబడినటువంటి కుర్వ సమాజానికి సంబంధించినటువంటి నాగరాజుకు ఒక ఓటు వేయిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. మీరందరూ కూడా గెలిపిస్తారని కూడా సభాముఖంగా విజ్ఞప్తి చేసుకుంటున్నా. స్వామి సత్యమయ్య గారు చాలా దృఢ సంకల్పంతో మీ అందరికి కూడా ఇంటింటికి కుళాయి వేపిస్తానన్నాడు. దాన్ని కూడా మేమందరం కూడా మిత్రులందరం కూడా ఎమ్మెల్యే గారిని శ్యాంబాబు గారిని గెలిపించుకొని మనం ఇంటింటికి కుళాయి యువకులం నారా లోకేష్ గారు
మనకి ఇంటింటికి కొలా వేస్తా అని చెప్పి రాష్ట్రమంతటా తిరుగుతూ చెప్పినటువంటి వాస్తవాలు ఉన్నాయి. దాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకొని తప్పకుండా ఈ యొక్క గ్రామంలో రోడ్లు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి, కాలువలు అయితే ఏదైతే నీటి సమస్య కానీ వీటన్నింటినీ కూడా పరిష్కరిస్తామని ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకు, నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను.